తిరుమల ఏంకన్న గుడి అంటే ఎంత టోళ్ళైనా నీసు తిని ఓరు. కానీ కొంతమంది కావాలని వస్తుండ్రో లేదంటే బుద్ధి చెడిపోయిందో ఏందో గాని వెంకన్న స్వామి సన్నిధానంలా కొంతమంది చేస్తున్న దేర్ది మాకు పనులు చూస్తుంటే తిరుమల పవిత్రతకు లీడర్లు, టీటీడీ పాలకులు, సిబ్బందులు ఎంత భ్రష్టు పట్టియాలనో అంత భ్రష్టు పట్టించుడే కాకుండా తిరుమల ఏంకన్న పవిత్రతను సత్యనాశ చేస్తున్నట్టే అనిపిస్తుంది. పిల్లి గుడ్డిదైతే ఎల్క ఎగిరెగిరి పడ్డదట. తిరుమల ఏంకన్న సన్నిధానంలో సెక్యూరిటోళ్ళు, టీటీడోళ్ళు అంత చక్కదనంగా పనిచేస్తున్నారు. తిరుమల ఏంకన్న స్వామిని దర్శించుకునే తందుకు తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు వచ్చిండ్రు. బ్యాగులల్లో ఎగ్ బిర్యానీ పట్టుకొని తిరుమల చేరుకున్నారు. మరి అల్పిరి కాడ ఆగి చెకింగ్ చేసేటోళ్ళు ఏడగాడిది పండ్లు దోముతుండ్రో తెలియదు గాని తిరుమల గుట్ట మీద పార్సల్ పొట్లాలు ఓపెన్ చేసి గుడ్డు బిర్యానీ గుట్కలేసుకుంటా తింటుంటే పక్క పొంటి ఉన్నోళ్లకు ఓకారం వచ్చినట్టయి ఇకారం దప్పినోళ్ల మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిండ్రు. రావడం ఎవరు తప్పు పట్టలేదు, హ్యాపీగా వెళ్తామంటే దర్శనానికి కూడా పంపిస్తాం, దాని గురించి ఏం దిగులు లేదు. బట్ అయితే ఇక్కడ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఒక రూల్స్ ఒకటి ఉన్నాయి, నాన్ వెజ్ తినకూడదు అనేది రూల్. కాబట్టి అది మనం ఫాలో కావాలి. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఎంకన్న గుట్ట మీద నీస్ కౌస్ తినొద్దని తెలియదా, మీరేం మనుషులని గరమై ఆ బిర్యానీని సీజ్ చేసిండ్రు. నిన్నటికి నిన్న పేక్ టికెట్లు ఇచ్చి టీటీడీ సిబ్బందులు భక్తులను ముంచిండ్రు. ఇంకొక సిబ్బంది అయినా లైన్లలో పైసలు ఇచ్చిన మనుషులనే ముందుగాల దోలిండ్రు. ఇట్లా టీటీడీ పవిత్రతను ఎంత పాడు చేయాలనో అంత పాడు చేసి దేవునికే కోపం తెప్పించే పనులు చేస్తుండ్రు టీటీడోళ్ళని అంటుర్రు భక్తజనులు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిండ్రా? ఆ సినిమాలో హీరో వెంకటేష్ అంత పేరు సంపాదించిండు బుల్లిరాజేశం బుడ్డ పిల్లగాడు. రేవంత్ అస్సలు పేరట పిల్లగాంది. గోదావరి ఆసల పొట్టిగున్న పిల్లగాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే సినిమా టాకీస్ లా సీట్లకెళ్ళి కింద పడి నవ్వుతుండ్రు ఒక్కొక్కరు. ఆ పిల్లగాడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ అన్న పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లా మొలకలు నాటిండి. ఇట్లా బుల్లిరాజు వయసులో బుడ్డోడు గాని అబ్బో ప్రతిభల చాలా పెద్దోడే ఉన్నాడు. బచ్చనే గాని కచ్చ మాటలు మాట్లాడి మస్తు మందిని ఫ్యాన్సీ చేసుకుండు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తర్వాత ఈ బుడ్డోడే హీరో లెక్క అయిపోయిండు. ఇక ఎంపీ సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకొని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలా మొక్క నాటిండి. ఇట్లా ఈ పిల్లగాడు చేసిన పని చూసి ఆ పిల్లగాని మాట తీరు చూసి నెటిజన్లు మస్తు మెచ్చుకుంటుర్రు. ఇంత చిన్న వయసులో గంత పెద్ద తెలివి ఏడిది చిన్న అనుకుంటా తారీఫ్ చేయబట్టిండ్రు. నేను మీ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో చేసిన రేవంత్ని నేను మొక్కలు ఈ సక్సెస్ అయినందుకు నేను మొక్కలు నాటాను. మీరు మొత్తం మీ ఫ్యామిలీస్తో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నారో అందరూ మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలి. ప్లీజ్ సేవ్ ద నేచర్ అండ్ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్. అలాంటి పిల్లల కోసం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసిన సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్.